అధికారుల మద్దతుతో వైసీపీ నేతలు భూదందా చేశారని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రామకృష్ణపురానికి చెందిన మోతే మహేశ్వరయ్య టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల అండతో వైసీపీ నేత రౌడీజం చేస్తున్నాడని చర్యలు తీసుకోవాలని కడప జిల్లా బద్వేలుకు చెందిన కె ఆంజనేయులు వినతి సమర్పించారు. వైసీపీ మాజీ ఉప సర్పంచ్ భూ దౌర్జన్యంపై నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన దూపం మాధవి ఫిర్యాదు చేశారు. బ్రిటిష్ కాలం నాటి వారసత్వ భూమిని కబ్జాదారులు నకిలీ పత్రాలతో ఆక్రమణకు యత్నిస్తున్నారని అన్నమయ్య జిల్లా పీలేరు మండలం మూడుపుల వేముల గ్రామానికి చెందిన పి దిలీప్ కుమార్ అర్జీ ఇచ్చారు. తమ వద్ద హక్కు పత్రాలున్న వైసీపీ నేత కబ్జాకెత్తించారని, దౌర్జన్యంగా భవనాలు కూల్చేశారని నంద్యాలకు చెందిన ఈశ్వరబాబు ఫిర్యాదు చేశారు. అర్జీలు స్వీకరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలిచ్చి పరిష్కరించాలని కోరగా మరికొందరు ఉద్యోగాల కోసం రెజ్యూములు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, ఆర్థిక తోడ్పాటు అందించాలని మరికొందరు అర్జీలు ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు ఎండిహళ్ళే గ్రామం. మన సీఎం సారు ప్రజలకు ఏదైతే గత ప్రభుత్వంలో రీసర్వే జరిగినప్పుడు అవకతవకలు ఏదన్నా ఉన్నప్పుడు సరి చేసుకోండి అని చెప్పేసి సార్ వారు చెప్పినారు. 3.5 ఎకరాలు ఉండాలి సార్, 3.31 ఉంది. ఇంకా 19 సెంట్లు నాకు చేరాలి సార్. దాని 19 సెంట్లు నాకు యాడ్ చేయడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పట్టింది సార్. అధికారులు ఏదైతే కూడా అసలు నాకు పట్టించుకోవట్లేదు, అసలు ఏం చేయట్లేదు సార్. మా స్థలము కబ్జాకు గురి అయినది. గాజుల మహబూబ్ బాషా అనే వ్యక్తి వచ్చి కబ్జా చేశారు. అన్ని హక్కు పత్రాలు మా దగ్గర ఉన్నాయి. గాజుల మహబూబ్ బాషా అనే వ్యక్తి మమ్మల్ని నువ్వు ఆ స్థలంలో గనక బ్యానర్ వేసినావంటే నంద్యాలలో లేకుండా కొడతాము అని బెదిరిస్తున్నాడు సార్. మా స్థలంలో రిలయన్స్ టవర్ ఉంది సార్, దాన్ని కొల్లగొట్టి మమ్మల్ని అక్కడికి రానియకుండా మమ్మల్ని నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారు సార్. షాపులు బాడిగలు మేము షాపుల వాళ్ళని కూడా బెదిరించి అన్ని ధ్వంసం చేసినారు సార్. ఇప్పుడు వాళ్ళు ఫెన్సింగ్ వేసుకొని మా కరెంటు మీటర్లు తొలగించినారు. అక్కడ సీసీ కెమెరా ఉంటే కూడా తీసేసినారు సార్. మేము అక్కడ నంద్యాలలో ఆ బెదిరింపులకు భయపడి మేము నంద్యాలలో లేకుండా వేరే చోట ఉండి చల్లదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.